హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫార్టివ్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంటర్న్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంటర్న్షిప్ అనమాట బెంగళూరులో. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు మీరు కంపల్సరీ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ అయినా సరే, బీఈ బీటెక్ వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బీఈ బీటెక్ వాళ్ళు ట్రిపుల్ ఈసీ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ సిఎస్సి ఇన్ఫర్మేషన్ సైన్స్. సో ఎవరైనా ఏదైనా సరే బీటెక్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎంటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్, అంతేకాకుండా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. యూ షుడ్ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అంతేకాకుండా ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. యూ నీడ్ టు బీ ప్రొఫిషియెంట్ ఫ్యూ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో కంపల్సరీ ప్రొఫిషియెంట్గా ఉండాలన్నమాట కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో, లైక్ సి++, జావా, పైథాన్. సో ఏదైనా సరే కనీసం రెండు, సి కానీ జావా కానీ పైథాన్ కానీ ఏదైనా సరే మీకు బాగా పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. యూ షుడ్ పాసెస్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో అంతేకాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ అండ్ ఎంబెడెడ్ డిజైన్. సో వీటన్నిటిపైన మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. యూ షుడ్ డెమాన్స్ట్రేట్ ఎక్సలెంట్ ఇన్ పర్సనల్ అండ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, విల్లింగ్ టు లెర్న్ అండ్ అడాప్ట్. సో ఏదైనా సరే నేర్చుకోవడానికి విల్లింగ్గా ఉంటూ, అంతేకాకుండా బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా మీరు ఇంటర్న్షిప్ కాబట్టి మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ చదువుకుంటున్న వాళ్ళు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ మనకు అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లేకపోతే సో ఇక్కడ అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన వెంటనే అయితే వీళ్ళు మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.